నమస్తే అండి అందరికీ. నేను వరలక్ష్మి, ప్రాపర్టీ అడ్వైజర్. మనం ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, ఎంత పెద్ద వ్యాపారం చేసినా, విదేశాలలో వెళ్ళి డబ్బులు సంపాదించినా, ఎంతో కొంత గోల్డ్ కొనుక్కొని పెట్టుకున్నా, మనం పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అని అనిపిస్తుంది. ఎన్ని డబ్బులు సంపాదించినా ఇవన్నిటిని కూడబెట్టుకొని ఒక దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనము పర్ఫెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేశామనో, లేదంటే పిల్లలకి భవిష్యత్తుకి ఉపయోగపడుతుందనో, లేదంటే ఫ్యూచర్లో మనం ఏమి చేయలేని టైంలో ఇది మనకు అవసరపడుతుందనో దీనిపైన ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. అది ఏంటంటే భూమి. అవునండి, భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడే ఇది ఫ్యూచర్లో మనకి తప్పకుండా ఎంతో కొంత ఆదాయాన్ని తెచ్చిపెడుతుందనే నమ్మకము ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి మన దగ్గర ఉన్న డబ్బులో ఎంత దూరమైనా సరే మనం ఒక ప్లాట్ కానీ, ఒక ఇల్లు కానీ, ఒక అపార్ట్మెంట్లో ఒక చిన్న ఫ్లాట్ కానీ తీసుకుంటేనే మనం ఒక రిలాక్స్మెంట్ అనేది మనకి వస్తుంది. ఇప్పుడు మనం ఒక ఇంత గోల్డ్ కొనుక్కొని పెట్టినా కూడా మనకి దాని మీద ఒక భయం అనేది ఉంటుంది. కాబట్టి అది కూడా కరెక్ట్ అయిన ఇన్వెస్ట్మెంట్ కాదు. బ్యాంకులో డిపాజిట్ చేసినా కూడా అది 5 ఇయర్స్కి ఎంతో కొంత పర్సెంటేజ్ పెరుగుతుంది. అది కూడా పర్ఫెక్ట్ అయిన ఇన్వెస్ట్మెంట్ కాదు. కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే ఈరోజు పెట్టే రూపాయి ఖచ్చితంగా పెరిగేదే కానీ తరిగేది కాదనేది వాస్తవం. కాబట్టి మన దగ్గర ఉన్న డబ్బులో దూరమని అనుకోకుండా ఒక ప్లాట్ని కొనుగోలు చేస్తే పిల్లలకి, మనకి ఫ్యూచర్లో మంచి ఆదాయాన్ని ఇస్తుంది. మనకు కూడా అది ఉంది, దానివల్ల మనకు ఉపయోగం ఉంది. అది మనకి ఏదైనా అవసరం అనుకున్న రోజున అది తీసేయచ్చు, మనకు తగినంత అమౌంట్ వస్తుంది అనే ఒక ఉద్దేశం అయితే ప్రతి ఒక్కరికి ఉంటుందండి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఎంత దూరమైనా పర్వాలేదు, ఎంతో కొంత ఒక 100 గజాలు ఎందుకు కాదు, మనం ఒక ప్లాట్ మన పేరు మీద ఉంటే అది మనకి చాలా ధైర్యాన్ని ఇస్తుందండి. ఇది అందరికీ తెలుసు, ఇది సత్యం కూడా. నేనండి ప్రాపర్టీ అడ్వైజర్ని. మీకు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నా నంబర్కి కాల్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మా ప్రాజెక్టుల వివరాలన్నీ నేను ప్రతి ఒక్క ప్రాజెక్టు గురించిన వీడియో మొత్తం నేను నా యూట్యూబ్ ఛానల్లో చూపిస్తూ ఉంటాను. మీ దగ్గర ఉన్న బడ్జెట్లోనే మీరు బ్యాంక్ లోన్ తీసుకోవాలనుకున్నా పర్వాలేదు, మీరు ఈఎంఐలో తీసుకోవాలనుకున్నా పర్వాలేదు, మీరు అవుట్లెట్ అయినా సరే, మీకు ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా నాకు కాల్ చేయండి. నేను మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ చేయిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.